పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈ చట్టం అమలు చేస్తామని అమిత్ షా పార్లమెంటులో ప్రకటించిన నాటి నుంచి నిరసనలు అల్లర్లు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నిరసనలు అస్సాంలో మొదలై దేశమంతా వ్యాపించాయి. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అసలు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అన్నది చాలామంది సామాన్యులకు వస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అసలేంటి పౌరసత్వ సవరణ చట్టం? పేరులో ఉన్నట్లే ఇది 1951 సిటిజన్షిప్ యాక్ట్కి సవరణ. ఈ సవరణ సారాంశం ఏంటంటే 31 డిసెంబర్ 2014 నాటికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వచ్చి అక్రమంగా భారత్లో నివసిస్తున్న ముస్లిమేతరులు అంటే హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, సిఖ్స్ వంటి మతాల నుంచి వచ్చిన మైనారిటీలను భారత్ పౌరులుగా గుర్తించడం. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది, ఆ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమ్స్ని ఎందుకు గుర్తించడం లేదు అని. దానికి ప్రభుత్వ వివరణ ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు ఇస్లామిక్ కంట్రీస్. ఆ కంట్రీస్లో మైనారిటీలుగా ఉన్న ఇతర మతస్థులు అణచివేతకు గురి కావడం వల్ల వారు భారత్లోకి వలస వచ్చారు అని. అందువల్ల ప్రత్యేకంగా ముస్లిమ్స్ని ఈ లిస్టులో కలపవలసిన అవసరం లేదు అన్నది ప్రభుత్వ వాదన. ఈ చట్టం వచ్చిన వెంటనే బగ్గుమన్న రాష్ట్రం అస్సాం. ఎందుకు అస్సాం ఒక్కసారిగా అట్టుడికిపోయింది? దీనికి బీజాలు 1920లో పడ్డాయి. 1920 నుంచే ఇవాళ మనం పిలుస్తున్న బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో అస్సాంకు వలస వస్తున్నారు. 1920 నుంచి 55-60 ప్రాంతాల వరకు ఎక్కువగా ముస్లిమ్స్ వచ్చి స్థిరపడడం జరిగింది. దీన్ని స్థానిక అస్సాం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉండేది. తర్వాత 1971లో బంగ్లాదేశ్ ఫామ్ అయ్యే నాటికి అణచివేతకి గురవుతున్న ముస్లిమేతరులు బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి పెద్ద సంఖ్యలో అక్రమంగా వలస రావడం జరిగింది. వీటన్నింటి వలన అస్సాం ప్రజల్లో అసంతృప్తి తీవ్ర రూపం దాల్చింది. వారి వాదన ఏంటంటే బాంగ్లా మాట్లాడే అస్సామేతరులు ఎక్కువ కావడం వల్ల అస్సాం సంస్కృతి, భాష, సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రింద దీనికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వాళ్ళ పోరాటం ముస్లిమ్స్ లేదా హిందూస్ గురించి కాదు, మొత్తంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళిపోవాలన్నది వాళ్ళ డిమాండ్. ఆ సమయంలో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత 1985లో రాజీవ్ గాంధీ సమయంలో అస్సాం అకార్డ్ సైన్ చేశారు. దాని సారాంశం ఏంటి అంటే 1966 వరకు భారత్కు వచ్చి అస్సాంలో స్థిరపడిన వారందరినీ ఇండియన్ సిటిజన్స్గా గుర్తించడం, ఆ తర్వాత వచ్చిన వారిని తిరిగి వారి దేశానికి పంపించడం. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. వీటన్నింటితో సమాంతరంగా 1951 నుంచి ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ జాతీయ పౌరపట్టిక అస్సాం వరకు ప్రత్యేకంగా తయారు చేయించాలని చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి, కానీ సాధ్యపడలేదు. చివరికి 2013లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఎన్ఆర్సీ ప్రారంభించి 2019 ఆగస్టు 31 నాటికి పూర్తి చేశారు. అసలు సమస్య ఇక్కడ మొదలైంది. కొత్తగా తయారు చేసిన ఎన్ఆర్సీ ప్రకారం 19 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా మిగిలిపోయారు. ఈ 19 లక్షల్లో 5 లక్షల మంది హిందూస్, 7 లక్షల మంది ముస్లిమ్స్, మరో 7 లక్షల మంది స్థానికులు, భారత్లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఉన్నారు. 19 లక్షల మందిని తిప్పి పంపడం సాధ్యం కాని పని. ఈ సమస్యను అధిగమించడం కోసం ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. కానీ ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 నాటికి భారత్లోకి అక్రమంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి ప్రవేశించిన ముస్లిమేతరులు ఇండియన్ సిటిజన్స్ అవుతారు. ఇది అస్సాం ప్రజలకు పూర్తిగా నచ్చలేదు. వాళ్ళకు కావాల్సింది వలస వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలని. అది అంత సులభం కాదు. ఈ విరుద్ధ భావాల వలన అస్సాంలో నిరసనలు తీవ్రమయ్యాయి. ఇప్పటి వరకు ఈ సమస్య కేవలం నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించిందిగా ఉండేది. కానీ ఎప్పుడైతే అమిత్ షా ఎన్ఆర్సీ దేశమంతా అమలు చేస్తామని చెప్పారో అప్పటి నుంచి ఈ నిరసనలు ఇండియా అంతటా మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో. ముస్లింలు అభద్రతా భావానికి గురి కావడం సహజం. ఎన్ఆర్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పకుండా దేశమంతటా అమలు చేస్తామని చెప్తే ఈ కలవరపాటు సహజం. కానీ వాస్తవానికి భారత పౌరులైన ముస్లిమ్స్ ఈ చట్టం గురించి కానీ ఎన్ఆర్సీ గురించి కానీ భయపడాల్సిన పని లేదు. వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. ఇటువంటి సున్నితమైన విషయాలను ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వివరించి ఉండుంటే బాగుండేది. ప్రతిపక్షాలు కూడా దీన్ని అదనుగా తీసుకుని అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. కొందరు విపక్షాల డిమాండ్ ఏంటంటే అందరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని భారత్ పౌరులుగా గుర్తించాలని. అది సాధ్యపడే విషయం కాదు. ఉదాహరణకు నేపాల్ నుంచి వచ్చిన హిందూస్ను కానీ, భూటాన్, టిబెట్ల నుంచి వచ్చిన బౌద్ధులను కానీ, శ్రీలంక నుంచి వచ్చి స్థిరపడిన తమిళులను కానీ ఇండియన్ సిటిజన్స్గా గుర్తించడం లేదు. అలాగే మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను కూడా గుర్తించడం లేదు. ఈ చట్ట సవరణ కేవలం నార్త్ ఈస్ట్ స్టేట్స్ కోణం నుంచి మాత్రమే చూడాలి. ఈ చట్టం గురించి నార్త్ ఈస్ట్ బయట హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఏ ఇతర మతస్థులైనా భయపడాల్సిన అవసరం లేదు. దేశమంతా ఎన్ఆర్సీ అన్నది తేనెతట్టు. దాన్ని కదపకపోవడం దేశానికి మంచిది. ఏది ఏమైనా వైలెంట్ ప్రొటెస్ట్తో ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. లెట్ us step back and watch out.